నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే టైలర్ల దినోత్సవం సందర్భంగా కావలి టైలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం వారు ఏవిఎస్ కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కావలి తెలుగుదేశం, వైసీపీ, జనసేనతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైలర్ల అభివృద్ధి కోసం వారు కొంతమేరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం సీనియర్ టైలర్లకు వారు శాల్వాలు కప్పి పసుపు గుచ్చంలో ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టైలర్ల అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజలందరూ కూడా రెడీమేడ్ దుస్తులను నిలిపివేసి టైలర్లను ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులతో పాటు టైలర్లు, మహిళా టైలర్లు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి నామను రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నిన్న విజయవాడ మీటింగ్కి వెళ్ళి హైదరాబాద్ ఒక ముఖ్యమైన వివాహం ఉంటే అక్కడికి వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారు మరియు మాజీ కౌన్సిలర్లు మా తిరువీధి ప్రసాద్ గారు, నేను ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక అమౌంట్ పంపించారు మీకోసంగా. 30,000 రూపాయలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పంపించారు. ఇందాక మన పీతా మస్తాన్ గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పీతా మస్తాన్ కూడా 50,000 రూపాయలు ఇచ్చిపోయారు. ఇందాక పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారని తెలిసింది. కాగా కృష్ణారెడ్డి గారు, అలాగే పసుపులేటి వెంకటేశ్వర గారు కూడా 10,000 రూపాయలు మీరు కూడా సాయం చేశారంట. ఈ వచ్చే వాటితో మీరంతా ఈ పండగ చేసుకున్నాక 4 రూపాయలు మిగిలితే బ్యాంకులు వేసుకుంటా ఉన్నారు. బ్యాంకులో కూడా కొంతమంది నాకు పని లేదని అనుకుంటారు. పుట్టినవాడు చనిపోయేంత వరకు పని ఉండేది టైలర్స్తోనే. పుట్టిన రోజు నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక టైలర్ మీద ఆధారపడి మనిషి మనుగడ సాగిస్తున్నాడు. అటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీ టైలర్ అనే వర్డ్ జర్మన్ భాషలో చించటం అని అర్థం. టైలర్ అంటే చించటం అని అర్థం. దాన్ని చించి కుట్టి అందంగా మలిచి మనిషి ఆకృతి తగ్గట్టు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకారం, ఎత్తు, పొడుగు, లావు, పొట్ట అన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ శరీరాన్ని అందంగా తీర్చేటట్లు ఒక శిల్పిగా తయారైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీకు ఆ కళామ తల్లి అటువంటి జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వబట్టే అది ఒక ఆర్ట్. అందరి వల్ల అయ్యే పని కాదు. ఎలా కట్ చేయాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలా కట్ చేయాలి, కట్ చేసిన గుడ్డ వేస్ట్ కాకుండా ఎలా చూడాలి, వేస్ట్ దాన్ని అంటే ఒక పీస్ అందంగా ఉన్న పీసుని మేమిస్తే దాన్ని చిందరవందరగా చింపి దాన్ని మలిసి దాన్ని ఒక అందమైన ఆకృతిలో తీసుకొచ్చేటువంటి ఒక కళా నైపుణ్యం కలిగినటువంటి సోదరులు మీరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇప్పుడు ఈ కావలిలో తెలియకుండానే మన కావలి వస్త్ర సామ్రాజ్యంలో ఒక ప్రథమ పాత్ర పోషిస్తుంది. దాంట్లోనే ఇక్కడే కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎలవటం కూడా జరిగింది. ఎంతో మందికి నైపుణ్యాన్ని ఇస్తూ ఇక్కడ టైలర్స్గా జీవించేదానికి కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఏర్పడి ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో కొంతమందికి జీవనోధారం కూడా చూపిస్తున్నటువంటి తరుణం.
అయితే చాలా గొప్ప విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ టైలర్స్ అందరూ కూడా కలిసి ఎప్పుడో 31 సంవత్సరం నాడు వెటరీ ట్రైలర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సొసైటీని ఫామ్ చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 31 సంవత్సరాల నుంచి ప్రతి ప్రపంచ టైలర్స్ దినోత్సవం ఫిబ్రవరి 28వ తేదీ నాడు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారని, అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి నడుస్తున్నారని తెలియటం నాకు చాలా సంతోషకరమైన విషయం. అందరం కూడా కలిసి జీవించే మీకు మేము కూడా తోడ్ప